Hi guys, welcome back to my YouTube channel. This is Dharni2326 vlogs and welcome back to one more vlog of Navratri festival. నేను ఆల్రెడీ ఫస్ట్ 2 డేస్ ఆఫ్ నవరాత్రి లుక్ అనే వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం చూస్తున్నాం అన్నపూర్ణాదేవి అలంకారణం మరియు కార్త్యాయని దేవి అమ్మవారి అలంకారణం అండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, అన్ని అమ్మవారి అలంకరణకి మా మదర్ అయితే శారీస్ కుట్టారని. అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. గోల్డెన్ శారీకి, రెడ్ శారీకి అన్నిటికి కూడా ఇట్లా చేశారనమాట. ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చినాయి శారీస్ అన్నీ కూడా. ఇంతకుముందు నవరాత్రి ఫెస్టివల్స్కి ఎవరు కూడా విగ్రహం పెట్టి పూజించేవాళ్ళు కాదు, కానీ దాదాపు అన్ని ఊర్లలో అయితే విగ్రహాన్ని పెట్టి అయితే పూజిస్తున్నారు. చాలా ఘనంగా చేస్తున్నారు ప్రతి ఊర్లో కూడా. అమ్మవారి గుడిలోనే ఇంతకుముందు వెళ్ళి చూడేసే వాళ్ళము, బట్ ఇప్పుడు ప్రతి కాలనీలో కూడా విగ్రహాన్ని పెడుతున్నారు. ఇంకా లేట్ చేయకుండా డే 3 అండ్ డే 4 నవరాత్రి లుక్ అయితే చూసేద్దాం రండి. ఆ రోజు ఎర్లీగా లేచి బయట ముగ్గు అయితే వేశారు. ఇంకా ఆ రోజు అన్నపూర్ణాదేవి కాబట్టి అమ్మవారికి గోల్డెన్ ఎల్లో శారీ అని అయితే కట్టామండి మేము. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా బ్లౌజెస్ కుట్టుకోగా మిగిలిన క్లాత్ని నీట్గా వాష్ చేసి కట్ చేసి శారీ అయితే మేము స్టిచ్ చేసాము. శారీ కట్టాక అమ్మ అయితే అమ్మవారికి నగలన్నీ కూడా అలంకరిస్తున్నారనమాట. మా ఇంటి అన్నపూర్ణాదేవి కోసం. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. విశ్వకే నాదుడే విచ్చేయునంట, విశ్వకే నాదుడే విచ్చేయునంట. నీ ఇంటి ముంగిట నిలుచుండునంత, నీ ఇంటి ముంగిట నిలుచిండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. ఇంకా ఆ రోజు పూజ అయినాక మేమైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించాము. ఆ రోజు మేము పెట్టిన నైవేద్యాలు కట్టు పొంగలి, సేమియా కేసరి, దద్దోజనం అన్నమాట. నైవేద్యం సమర్పించినాక మా అమ్మ అయితే ఇంకా హారతి ఇచ్చేసారు అమ్మవారికి. సో సక్సెస్ఫుల్గా 3వ రోజు అమ్మవారి అలంకరణం కూడా పూర్తయింది. చాలా హ్యాపీ అనిపిస్తుందండి మాకైతే. ఇంకా ఆ రోజు అలంకరణ ఫుల్ క్లిప్ అయితే చూసేయండి. అమ్మవారి
నైవేద్యం అయిపోయాక ఇంకా మేమైతే టిఫిన్ చేసామండి. మాకు ఆల్మోస్ట్ 11:30, 11:45 కల్లా పూజ అయితే అయిపోతుంది. ఇంకా అది అయిపోయినాక ఇక్కడైతే నా డ్రెస్ డీటెయిల్స్ చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా కుర్తా సెట్ అండి. మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కుర్తా సెట్. ఇది నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది. క్లాత్ కూడా ఎక్స్పాండ్ అయ్యే క్లాత్ అనమాట. డ్రెస్ డిజైన్ డీటెయిల్స్కి వస్తే వీ షేప్ నెక్ కుర్తా సెట్ అండి. ఇది ఓన్లీ టాప్ అండ్ బాటమ్. టాప్కి వచ్చేసరికి వీ షేప్ నెక్ విత్ ఫుల్ కుందన్ వర్క్ అనమాట. డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ ఆల్సో చున్నీ కూడా కచ్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా ఇదే అండి మా డే 3 అన్నపూర్ణ దేవి రోజు ఎలా చేసుకున్నాం అంతా కూడా. ఇంకా డే 4కి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే డే 4 అండి. అమ్మవారికి కాత్యాయని అలంకరణం అయితే చేస్తున్నాము. సో ఆ రోజు రెడ్ కలర్ అనమాట శారీ అయితే. అందుకని ఇంకా ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని దాన్ని గోల్డెన్ అంచుతో పెయిరప్ చేసి ఆ రోజు అమ్మవారి లుక్ అయితే ఇట్లా క్రియేట్ చేసాము అమ్మవారికి. ఇప్పుడు దాకా మేము చూపెట్టిన నవరాత్రి లుక్స్లో మీకు ఏ లుక్ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మర్చిపోవద్దు. సో నాకైతే అన్ని లుక్స్ నచ్చినాయి. సో ఏ చీరకి ఆ చీర అమ్మవారు అయితే భలే కలగా అయితే కనిపిస్తారండి. సో నేనైతే ప్రాక్టికల్గా ఇప్పుడే దగ్గర నుంచి చూస్తున్నాను. గుళ్ళో చూస్తాం కానీ అంత ప్రాక్టికల్గా చూడం కదా. అంటే నగలు లైటింగ్స్తో అంత క్లియర్గా అయితే కనిపించదు కదా. అసలు అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఇంకా ఏదో లోటుగా ఉందన్నట్టు అనిపిస్తుంది. సో అందుకనే మా మదర్ అయితే ఇక్కడ ఫుల్ పూలతో డెకరేట్ చేశారు అటు ఇటు. మా ఇంటి కాత్యాయని అమ్మవారి అలంకరణ కోసం ఈరోజు ఈ పాట అయితే పాడుతున్నాను నేను. కాత్యాయని మహామాయే ఖడ్గబాణ ధనుర్ధురే ఖడ్గధారణి చండీ శ్రీ దుర్గాదేవి నమోస్తుతే. కాత్యాయని మహామాయే ఖడ్గబాణ ధనుర్ధురే ఖడ్గధారణి చండీ శ్రీ దుర్గాదేవి నమోస్తుతే. ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఆ రోజు. తర్వాత మా మదర్ అయితే నైవేద్యాలు అయితే పెట్టారు. సో ఆ రోజు కాత్యాయని అమ్మవారికి మా మదర్ చేసిన నైవేద్యాలు అయితే పొంగలు, రవ్వ కేసరి, కట్టె పొంగలి, తేనె కూడా పెట్టాలన్నారు. సో అందుకని ఆ రోజు తేనె కూడా పెట్టారు. ఇంకా తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసారండి. మీలో ఎవరైనా ఇట్లా అమ్మవారి విగ్రహం చిన్నది పెట్టి ఇట్లా చీరలు కట్టి ఇలా కనుక నవరాత్రులు చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం ఇట్లా అమ్మవారికి చిన్నగా చీర కట్టి ఇట్లాగా. ఎప్పుడు ప్రసాదాలే పెడతామని అయితే చెప్పాం కదా. ఇంకా కాత్యాయని అమ్మవారి లుక్ అయితే చూసారు కదా. సో మీకు ఏది నచ్చిందో నాకైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా షార్ట్స్ చూస్తూ నా వీడియోస్ లేట్ అయినా సరే పేషెన్స్తో ఉండి వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మీరు ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే వస్తాను. ఇంకా అసలు నవరాత్రి ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదండి. కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. వెనకాల డెకరేషన్ కానీ నేను రెడీ అయ్యేది కానీ అంతా కూడా అప్పుడు కొంచెం లుక్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా అయితే రెడీ అయిపోతున్నాను. సో మీకు కనుక వీడియోస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ and subscribe to my channel. See you next Navaratri series. Bye bye.